అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం వన్ పాట్ మీల్ సీరీస్‌లో భాగంగా వెజిటబుల్ పులావ్‌ని ఈజీగా, క్విక్‌గా, చాలా టేస్టీగా కుక్కర్‌లో ఎలా చేయాలో చూద్దాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ గెస్ట్స్ వచ్చినప్పుడు లంచెస్‌కి, డిన్నర్స్‌కి, టిఫిన్ బాక్సెస్‌కి ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ. మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే ఒక్కొక్క గ్రెయిన్ విడివిడిగా ఎలా ఉంటుందో, అలాగే మాయిస్ట్‌గా రైస్‌ని నేను ఎలా కుక్ చేయాలో మీకు అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్‌తో చెప్తాను. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ సూపర్ క్విక్ అండ్ టేస్టీ వెజిటబుల్ పులావ్. సో, ఇప్పుడు పులావ్‌లో కావాల్సిన వెజిటబుల్స్ ఏంటో చూద్దాం. నేను దీనికి 2 ఆనియన్స్‌ని సన్నగా, పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 10 బీన్స్‌ని నేను హాఫ్ ఇంచ్ సైజ్‌లో కట్ చేసుకున్నాననమాట. 2 క్యారెట్స్‌ని ఇలా డైస్ చేసుకున్న, కాలీఫ్లవరెట్స్, అలాగే ఫ్రోజెన్ పీస్, కొన్ని జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ రసంతో గ్రైండ్ చేసిన పేస్ట్. సో, ఇవి నేను వాడుతున్నానండి ఇవాళ. మీరు కావాలంటే బ్రోకలీ వాడుకోవచ్చు, మష్రూమ్స్ వాడుకోవచ్చు, పన్నీర్ వాడుకోవచ్చు. అలాగే నేను ఆలు కూడా 2 ఆలులు మీడియం సైజ్ ఆలు 1 ఇంచ్ సైజ్‌లో డైస్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు హోల్ స్పైసెస్‌లో మనము 4 చిన్న ఇలాయచి, ఒక పెద్ద ఇలాయచి, అలాగే 4, 5 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ. మరాఠీ మొగ్గ వేస్తే చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా వేయండి. అలాగే పత్తర్ కా ఫూల్ అంటారు. ఇది కూడా మంచి వాసనొస్తుంది పులావ్‌కి. 4 బిర్యానీ ఆకులు, ఒక జాపత్రి, ఒక 1 ½ ఇంచ్ సైజులో 2 దాల్చిన చెక్కలు. తర్వాత అనాస పువ్వు, ఒక స్పూన్ షాజీరా. ఇవన్నీ వేసి మనము పులావ్ చేసుకుందాం. దీంట్లో యాడ్ ఆన్ స్పైసెస్ వేరే ఏమీ వేయక్కర్లేదండి. నేను 4 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ 1 అవర్ బ్యాకే సోక్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకుని, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని, ముందర కాజులు వేయించుకుందాం. కాజులు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి కొంచెం వేగంగానే ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. స్పైసెస్ కూడా కొంచెం వేగంగానే మనము అనియన్స్ వేసుకుందాం. అనియన్స్ వేసుకున్నాయి ఒకసారి కలిపేసుకుని, దీంట్లో ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలనమాట. ఉప్పు యాడ్ చేసుకునేసరికి అనియన్స్‌లో వాటర్ రిలీజ్ అయ్యి అనియన్స్ కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఉప్పేసుకున్నాక ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే మనం గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, లెమన్ జ్యూస్ అన్నీ కలిపి కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా! ఈ పేస్ట్ కూడా వేసుకొని ఒక 5-7 మినిట్స్ సిమ్‌లో కుక్ చేసుకోవాలి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కూడా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం వెజిటబుల్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. గ్రీన్ పీస్, కాలీఫ్లవర్, బీన్స్, క్యారట్స్, పొటాటోస్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం వేసిన మసాలా పట్టేలాగా కొంచెం కుక్ అవ్వాలన్నమాట. దీన్ని ఇప్పుడు మూత పెట్టి 5-7 మినిట్స్ సిమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా! బాస్మతి రైస్ అది వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని, మనం వెజిటబుల్స్‌లో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. గబగబా కలుపుకోవద్దు. బియ్యం విరిగిపోతుంది. నెమ్మదిగా కలుపుకొని, ఇప్పుడు నేను 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా! దీనికి నేను 5 కప్స్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేస్తాను. నేను వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నానండి. హాట్ వాటరే యాడ్ చేస్తాను. ఈ కప్ మెజర్‌మెంట్ తోటి నేను రైస్ తీసుకున్నాననమాట. అదే కప్ మెజర్‌మెంట్ తోటి వాటర్ కూడా మెజర్ చేస్తాను. 1, 2, 3 ముందే 3 కప్స్ వేశాక మీరు ఫోర్త్ కప్ ఏసి ఒకసారి కలిపి చూడండి. మీకేమైనా ఎంత వాటర్ కావాలో అనేది మీకొక ఐడియా వస్తుందనమాట. మామూలుగా అయితే 4కి 5 కప్స్ అనమాట. ఎందుకంటే వేరే గ్రేవీ ఏం లేదు కదా! రైస్‌లో ప్లెయిన్ రైస్ కాబట్టి 5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే సఫిషియెంట్‌గా ఉంటుంది. సో, టోటల్‌గా నేను మొత్తం 5 కప్స్ ఆఫ్ వాటర్ వేశాను. ఇది పర్ఫెక్ట్ అండి. సరిగ్గా 1 సెంటీమీటర్ వాటర్ పైకొచ్చింది రైస్‌కి. ఇప్పుడు మనము టేస్ట్ చూడాలన్నమాట వాటర్‌ది. చూస్తే మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఈ టైంలో తెలుస్తుంది. నాకు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కావాలనిపించిందండి వేశాను. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని, కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి మీడియంలో ఒక్క విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. విజిలొచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ప్రెషర్ పూర్తిగా రిలీజ్ అయ్యే వరకు చూసి, ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేస్తే ఇదిగో మీకిలా ఉంటుందనమాట పులావ్. చూసారా ఎంత బా వచ్చిందో? విడివిడిగా రైసు, అట్ ద సేమ్ టైమ్ మాయిశ్చర్ కూడా దీంట్లో రిటైన్ అయ్యి, అసలొక్కసారి కుక్కర్ మూత ఓపెన్ చేయంగానే ఇల్లంతా గూడా గుమగుమలాడిపోతుందండి. మనం వేసిన స్పైసెస్ తోటి, దాంతోటి.
సో, మీరు గూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మనమంతా ఒక్కసారి ఎయిర్ గ్యాప్స్ ఇచ్చేసుకొని ఒక 5-7 మినిట్స్, 10 మినిట్స్ ఇలా వదిలేసి, ఇప్పుడు మీరు దీన్ని డిష్ ఔట్ చేసుకోవచ్చనమాట. అన్నం అడుగు అడుగున వరకు వచ్చే అన్నం కూడా విడిగా వస్తుంది మనకి ముద్దవ్వకుండా. చూసారా ఎంత బా వచ్చిందో? సో, మీరు ఈ పులావ్‌ని ఎనీ రైతా తోటి మీరు సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కీరా బూందీ రైతా తోటి సర్వ్ చేస్తున్నాను. సో, మీరు కూడా నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి, ఇలాగే కనుక పులావ్ చేశారంటే, ప్రతిసారి కూడా మీకు పర్ఫెక్ట్ పులావ్ వస్తుందండి. సో, మీరందరూ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.